హలో బైకీస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి హీరో నుంచి స్ప్లెండర్ మనకి బాగా వెరీ లేటెస్ట్ వచ్చేసరికి ఎక్స్టెక్ 2.0 వచ్చింది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూద్దాం రండి. మనకి ఇందులో వచ్చేసరికి టోటల్ గా కంప్లీట్ మొత్తం గ్రాఫిక్స్ అన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి వైజర్ మీద మనకి బ్లాక్ విత్ మెటాలిక్ గ్రే ఫినిష్ తోటి మనకి ఇక్కడ ఒక స్ట్రిప్ యాడ్ చేశారు. చాలా బాగుంది అనమాట, మంచిగా ఉంది. దీనిలో ఒక రెడ్ లైన్ ఒకటి యాడ్ చేశారు, అది కూడా మంచి లుక్ వచ్చింది. అది ఇంకోటి ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది మొత్తం మనకి ఎల్ఈడి వస్తుంది అనమాట. ఎల్ఈడి కూడా ఒక హెచ్ తోటి హీరో అనే మనకి ఇండికేట్ చేసేలాగా దాన్ని డిజైన్ చేశారు. ఇది కూడా మంచిగా చాలా బాగుంది. రెండు సైడ్లు వచ్చింది, సెంటర్ కూడా ఇచ్చుంటే కనుక కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఎలా ఉంది మీరు ఒకసారి కామెంట్ చేయండి. కంప్లీట్ వచ్చేసరికి మనకి హెడ్ లైట్ ఎల్ఈడి వస్తుంది, అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ లొకేషన్ వచ్చింది. ఇవి వచ్చి మనకి ఇండికేటర్ సైడ్ ఇండికేటర్స్ హెలోజన్ లోనే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఎల్లో మనకి హాలోజన్ అప్డేట్ చేసే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సేమ్ ఎలా ఉందో పాతది అలానే వచ్చింది. వచ్చి టైర్ సెక్షన్ వచ్చేసరికి మారింది. ఇప్పుడు ఇందులో మనకి 80/100/18 ఇంచ్ వీల్స్ అనమాట. వీల్స్ అయితే సేమ్ ఉన్నాయి, కాకపోతే టైర్ సెక్షన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దీనిలో ఇది వచ్చి మనకి అలాయ్స్ ఇచ్చారు. ప్రీవియస్ గా వచ్చేసరికి ఎలాయ్ వీల్స్ ఉన్నా కానీ అందులో ట్యూబ్ టైర్స్ వచ్చేది, కాకపోతే ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కంప్లీట్ ట్యూబ్లెస్ ఇచ్చారన్నమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ బ్రేకింగ్ అయితే మటుకు కాంబీ బ్రేకింగ్ ఆఫర్ చేస్తారు. మనకు అందరికీ తెలిసిందే కదా, హీరో నుంచి వచ్చి కాంబీ బ్రేకింగ్ అనమాట. ఫ్రంట్ బ్రేక్, రియర్ బ్రేక్ కూడా మనం ఏ బ్రేక్ అప్లై చేసినప్పటికీ కూడా 30% ఎనదర్ బ్రేక్ అప్లై అవుతుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట. ఇందులో వచ్చి ఎలాయ్ మోడల్ ఇంకొకటి ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి మనం డ్రమ్ బ్రేక్స్ చేస్తున్నాం అనమాట. మనకు వచ్చేసరికి ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ లో మనకి ఇక్కడ వచ్చి ఇది బ్లాక్ విత్ మెటాలిక్ గ్రే ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనకి గ్రాఫిక్స్ ఆఫర్ చేశారు. అలాగే ఒక రెడ్ లైన్ యాడ్ చేశారు, ఇది కూడా మంచి లుక్ తీసుకొచ్చింది బండికి. అలాగే ఇది వచ్చేసరికి FI వేరియంట్ అనమాట. ఇది వచ్చి BS6 లో 2.0 వర్షన్ అనమాట, లేటెస్ట్. ఇది బాగా ఇది FI లో వస్తుంది అనమాట, అంటే కార్బొరేటర్ ఉండదు దీనిలో, అదొక చేంజ్ ఇందులో. నెక్స్ట్ వచ్చి 97.2cc అనమాట. ఇది 100 అంటాము, బట్ యాక్చువల్గా టెక్నికల్ 97.2 అనమాట. 6 PS పవర్ వస్తుంది, అలాగే 8 Nm టార్క్ వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సైలెన్సర్ వచ్చేసరికి టోటల్ గా ఇది ఫుల్ గా కవర్ చేయడం జరిగింది క్రోమ్ ప్లేటింగ్ తోటి. ఇది కూడా ఎక్కడ మనకి హీట్ అనేది మనకి తగలకుండా ఉండేలాగా డ్రైవర్ కానీ ప్లేన్ కానీ ఎక్కడ లేకుండా ఇది ఒక మంచిగా బాగుంది. చివరి వరకు కవర్ చేశారు, అది కూడా మంచి గ్రాఫికల్ గా ఇచ్చారు. డిజైన్ కూడా బాగుంది చూడడానికి. కొంచెం ఇది మనకి రియర్ పిలియన్ ఫుడ్ ప్యాక్స్ వచ్చేసరికి సేమ్ ఎప్పుడు ఉండేట్టుగా ఓల్డ్ టైప్ అదే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫుడ్ ప్యాక్స్ అవే ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మనకి కిక్ రాడ్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి మనకి ట్విన్ ట్యూబ్ సిస్టమ్ వస్తుంది అనమాట. సస్పెన్షన్ రియర్ వచ్చేసరికి ఇక్కడ రియర్ టైర్ సెక్షన్ వచ్చేసరికి మనకి ఇది కూడా 80/100/18 ఇంచ్ వీల్స్ అనమాట. ఇది వచ్చేసరికి సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ టైర్ సెక్షన్ ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒకటి వచ్చి మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. అలాగే డ్రమ్ బ్రేక్ వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. 130 mm డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ రియర్. కాంబీ బ్రేక్ సిస్టమ్ లో ఆఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ చేసినప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉంటుంది అనమాట ఇది. అదే సింగిల్ బ్రేక్ అయితే ఇది కొంచెం బెటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ గ్రాఫిక్స్ i3s అని ఇక్కడ మీరు కనిపిస్తుంది చూడండి. i3s అనేది ఇది ఒక హీరో వాళ్ళు పేటెంట్ చేసుకున్న ప్రోడక్ట్ అనమాట. ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఆగినప్పుడు 3 seconds వరకు ఇంజన్ మనకి ఐడిల్ లో ఉండి ఇమీడియట్ గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఒకసారి ఎప్పుడైతే ఎక్సలేటర్ ఇస్తామో ఎక్సలేటర్ ఇవ్వగానే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. దీన్ని i3s అంటారు. ఏంటంటే పెట్రోల్ సేవ్ చేసుకోవడం కోసం అది ట్రాఫిక్ లో ఉండేటప్పుడు అది మనకి ఇది ఒక బెటర్ ఫీచర్ అనమాట. అలాగే రియర్ కూడా ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఈ హాలోజన్ లో ఆఫర్ చేయడం జరిగింది. రియర్ నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ లైట్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను ఆన్ చేసి. ఈ రియర్ ఫెండర్ కూడా బాగుంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి రియర్ టైల్ లైట్ ఉంది. ఇది మటుకు చాలా బాగా ఆఫర్ చేశారు, మంచి గ్రాఫికల్ గా. ఇది ఒక హీరో హెచ్ అనేది కంపెనీ లోగో ఐడెంటిఫైట్ ఇండికేట్ అయ్యేలాగా ఇది ఒకటి చాలా బాగుంది, బెస్ట్ థింగ్ ఇది. మనకి ఇక్కడ రియర్ శారీ గార్డ్ వస్తుంది, ఇది కూడా మంచిగా క్వాలిటీగా ఆఫర్ చేశారు. మంచి లుక్ కూడా బాగుంది. ప్రీవియస్ గా ఉండేదంటే మంచిగా ఉంది అనమాట, బెటర్ లుక్ వచ్చింది. ఈ క్వాలిటీ అయితే మంచిగా ఉంది, బాగుంది. ఎక్కడ గ్యాప్స్ లేకుండా కవర్ చేశారు, అంటే లేడీస్ కి ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం. అలానే వచ్చేసరికి ఇది చైన్ సిస్టమ్ వచ్చేసరికి క్లోజ్డ్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ చైన్ కేస్ వచ్చేసరికి ఇది టోటల్ గా ఫైబర్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 90 to 95% వరకు లోపల ఎక్కడికి వాటర్ కానీ డస్ట్ కానీ పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే చైన్ కానీ స్ప్రాకెట్స్ కానీ మరీ లాంగ్ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు చైన్ ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేసుకుంటే దాని ఆయిల్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది, చాలా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. అలాగే రియర్ ఫుడ్ ప్యాక్స్ వచ్చేసరికి డ్రైవర్ ఫుడ్ పెగ్, సైడ్ స్టాండ్. ఇది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో నేను గమనించినంత వరకు.
ఇది వచ్చేసరికి సైడ్ స్టాండ్ ఉండి గేర్ కనుక మనం వేస్తే ఇమీడియట్ గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది, అదొక బెస్ట్ థింగ్. అలాగే మెయిన్ స్టాండ్ ఇందులో మనకి తెలిసిందే కదా, హీరోలో చిన్న బండ్లు అన్నింటిలో మెయిన్ స్టాండ్ వస్తుంది. అలాగే వచ్చేసరికి టో అండ్ హీల్ షిఫ్టర్ వస్తుంది, 4 గేర్ సిస్టమ్ వస్తుంది. ఇది మొత్తం టోటల్ గా వెనకాలకు వస్తుంది అన్నమాట. మన ఇందులో సరే హీరోలో వెనకాల అంటే అప్ అన్నమాట, మన పైకి. ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అని ఇస్తున్నారు, అలాగే ఎక్స్టెంట్ 2.0 అని చెప్పి స్టిక్కర్ ఇచ్చారు. ఇక్కడ గ్రాఫికల్ గా ఇది కూడా మంచిగా బాగా కంటిన్యూ చేస్తారు, టోటల్ కంప్లీట్ కంటిన్యూ చేస్తారు ఇది గ్రాఫిక్స్ అనేది. ఇది వచ్చేసరికి మన ఇంజిన్ క్రాష్ గార్డ్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది హీరోలో చెప్పాలంటే, ఇది ఒక ఐకానిక్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంజిన్ కి సంబంధించిన ఈ సెన్సార్స్ అనేది ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఇంజిన్ కి ఆక్సిజన్ సెన్సార్స్ ఇక్కడ ఒకటి, అటు సైడ్ సైలెన్స్ సంబంధించిన అటు ఒకటి ఉంది. ఇవి చాలా సెన్సార్స్ వస్తుంది ఇందులో, సెన్సార్ బేస్డ్ కాబట్టి ఇవన్నీ కూడా సెన్సార్స్ వస్తాయి అనమాట. ఏంది మనకి కంప్లైంట్ అనేది ప్రతిదీ మనం ఓపెన్ చేసి చెక్ చేయక్కర్లా, సెన్సార్ మీద పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటే టోటల్ గా దాని ఇన్ఫర్మేషన్ తో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి 90s కిడ్స్ అయితే దీన్ని బాగా తెలుసుంటది ఇది, ఎందుకంటే మంచి అప్పట్లో అందరికి డ్రీమ్ బైక్ ఇది. ఇవాళ కూడా ఇప్పటికీ చాలా మంది యూత్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి దీనిలో ఈ రియర్ వచ్చేసరికి గ్రాబ్ తీసేసి నెక్స్ట్ ఈ మిర్రర్స్ తీసేసి వాడేవారు అప్పట్లో. ఇప్పటికి అదొక డిఫరెంట్ లుక్ అనమాట. అంటే నేను తీమని చెప్పట్లేదు, బట్ అలా యూస్ చేస్తే ఇది డిఫరెంట్ లుక్ వస్తుంది దీనికి. మిర్రర్స్ వచ్చేసరికి కొంచెం బల్కీగా ఇవ్వడం జరిగింది, లుక్ కొంచెం క్వాలిటీగా బాగుంది, చూడడానికి మనకి బండికి మంచి అపియరెన్స్ తీసుకొచ్చినాయి అనమాట. అలాగే ఇక్కడ i3s అని చెప్పేసి బటన్ ఇచ్చారు. ఇది i3s బటన్ ఈ వెహికల్ లో మనం i3s కంటే i3s లేని ఉంటే కనుక అది మనం తీసుకోవచ్చు. అంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఒక సుమారుగా 1000 రూపీస్ ఎంతో ఎక్స్ట్రా అవుతుంది అనమాట i3s అనేది ఆఫర్ వెర్షన్ కోసం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంజిన్ స్టార్ట్ వచ్చేసరికి ఇక్కడ రెడ్ కలర్ లో ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు. ఇది ఇంజిన్ బటన్ వచ్చేసరికి, ప్రీవియస్ వచ్చేసరికి ఇది మనకి బ్లాక్ కలర్ లో ఉండేది. అలానే ఇక్కడ వచ్చేసరికి మనకి హై బీమ్, లో బీమ్, అలాగే ఇంజిన్ పాస్ ఇచ్చిస్తున్నారు అనమాట. ఇక్కడ పాస్ ఇస్తున్నారు. ఇది ఇండికేటర్స్ స్విచ్ ఇక్కడ వస్తుంది, సైడ్ ఇండికేటర్స్ మనకి. అలాగే మనం ఒక సింగిల్ క్లిక్ తో దీన్ని ఆఫ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇందులో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే హజార్డ్ లైట్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న బైక్ నుంచి 100cc బైక్ నుంచి కూడా హజార్డ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు ఇవి మనకి. ఇది ఒక గుడ్ థింగ్. ఇవాళ మన ట్రాఫిక్ లో కానీ ఎక్కడైనా బండి మనం సైడ్ పార్క్ చేసినప్పుడు కూడా ఇది చాలా మనకి బెటర్ గా, నైట్ టైం కూడా ఇది చాలా మనకి సేఫ్ సైడ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది టోటల్ ఎక్స్పెక్ట్ అని చెప్తున్నారు. ఇందులో వచ్చేసరికి డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఇక మనకి ఇక్కడ ట్రిప్ బి, అలానే ఇక్కడ ఓడోమీటర్ వస్తుంది మనకి రీడింగ్. అలాగే ఇది వచ్చేసరికి హీరో యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారాగా మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటే, అలాగే మన కాల్స్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే జస్ట్ మొబైల్ నెంబర్ వస్తుంది కాల్ వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనమాట. చిన్నగా అదొక మంచి ఫీచర్ ఉంది మనకి. దీనికి వచ్చేసరికి 1236 వీల్ బేస్ వస్తుంది. అలాగే 165 వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇంజిన్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 9.8 లీటర్స్ వచ్చేసరికి ఫ్యూయల్ ట్యాంక్ మనకి దీని కెపాసిటీ అనమాట. అలాగే దీని వెయిట్ వచ్చి 112 kgs, అంటే 112 kgలు వచ్చేసరికి కెర్బ్ వెయిట్ దీనికి ఉంది. ఒకసారి మనం ఈ స్ప్లెండర్ ఒక ఎగ్జాస్ట్ నోట్ చూద్దాము. మనకి ఈ విధంగా ఉంది దీని ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసరికి. మంచి రిఫైన్మెంట్ గా ఉంది ఇంజిన్ అయితే మటుకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ కలర్ ఎలా ఉంది, గ్రాఫిక్స్ ఎలా ఉంది మీకు కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.